చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. అయితే ఈ రీసెంట్ టైమ్‌లో చాలా మందికున్న ఒక చిన్న డౌట్ అండి. 'బేబీ' మూవీ 'దేవరాజు' సాంగ్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ సాంగ్‌కి నేషనల్ అవార్డ్ ఎందుకు రాలేదు అని చెప్పేసి ఈ మధ్య కాలంలో నేషనల్ అవార్డ్ వచ్చిన అయ్యయ్యో! సాంగ్ కింద ఎంతో మంది కామెంట్స్ పెట్టారు. అయ్యయ్యయ్యో! సో దీని గురించి మీరు ఎందుకు రాలేదు అనే దానికి గురించి అసలు ఎప్పుడు మాట్లాడొద్దండి. యాక్చువల్లీ చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే, కాసాల శ్యామనకొచ్చింది. అది ఐ రియల్లీ అంటే ఒక మట్టి వాసన ఉన్న పాటకొచ్చింది. ఆ పాట రావటం కూడా ఒక మట్టి వాసన ఉన్న పాట. ఒక పల్లెటూరు గొప్పదనం గురించి చెప్పే పాట. అదేవిధంగా 'బేబీలో' పీవీఎస్ఎన్ రోహిత్ గారికొచ్చింది. మన నాకు తెలిసి మిత్రుడు సురేష్ బనిశెట్టి రాసినట్టున్నాడు పాట. ఆ పాటకు అద్భుతమైనటువంటి ఇదొచ్చింది. ప్రతి పాటకి అర్హత ఉందండి. రిలీజ్ అయ్యే ప్రతి పాటకి నేషనల్ అవార్డ్‌కి వచ్చినటువంటి అర్హత ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏ దానికైతే అర్హత ఉందని భావిస్తారో దానికే ఇస్తారు. అర్హత అనేది మీకు తెలుసు కదా! వ్యక్తిగత అభిరుచి. యెస్. వ్యక్తిగత అభిరుచి. ఎందుకంటే ఆదికావ్యం అని మనం ఎందుకు రామాయణాన్ని అంటాం. ఆదికావ్యం అని ఎవరైతే ప్రవచించారో వారి అభిరుచికి అది రామాయణం ఆదికావ్యం. హ్మ్. సో అంత మాత్రాన ఆదికావ్యం ఇది కాబట్టి ఇంక మిగతాయన్ని తృణీకరణ అంటే అట్లా కాదు. డెఫినెట్‌గా నేనైతే నా మనస్ఫూర్తిగా చెప్తున్న విషయం ఏమిటంటే, చాలా చక్కటి పాటకిచ్చారు నేషనల్ అవార్డ్. నేషనల్ అవార్డ్ దేనికొచ్చింది అంటే చాలా సార్లు మనం అనుకుంటాం, ఈ పాటకి వచ్చుంటే బాగుండేది అనేటువంటి భావన చాలా మందిలో ఉంటది. కానీ వచ్చిన పాట దానికేమి తీసివేసే పాట కాదు. అద్భుతమైనటువంటి పాట. అందులోనూ కాసాల శ్యామన్న మట్టితనం ఏదైతే ఉందో నేనెప్పుడో నాకు నచ్చినటువంటి అతి కొద్ది మంది రచయితల్లో శ్యామన్న కూడా ఒక రకమైనటువంటి గొప్ప రచయిత. రావటం ఈ విధంగా ఈ సందర్భంగా వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే నేషనల్ అవార్డు కంగ్రాట్స్ విన్నర్ వాళ్ళకి చెప్తున్నారా? కంగ్రాచ్యులేషన్స్ చెప్తాను. ఫైన్. ఏదైనా గానీ భలే చక్కగా తప్పించుకుంటారండి. ఏదైనా క్వెషన్ అడిగితే దానికి ఏదో ఒక ఆన్సర్ చెప్పేసేసి, నేనేమో ఏదో వ్యూస్ కోసం కొంచెం కాంట్రోవర్షియల్ చేద్దాము అని చెప్పేసి నేననుకుంటాను. మీరు మాత్రం మీ ఇంటర్వ్యూస్‌లో అసలు మీరు ఆ ఛాన్స్ ఇవ్వరుగా? కాంట్రవర్సీ అనేది ఉంటే అది ఆటోమేటిక్‌గా వచ్చేసింది. ఇందాక మీరు తెలుగుదేశం గురించి అడిగారు. అది కాంట్రవర్సీయే కదండీ. ఉన్నది ఎప్పుడు లేదని చెప్పను. లేనిది ఎప్పుడు ఉందని చెప్పను. అంటే ఒక మాట చెప్తారు. మనది గాని పాముని ఎప్పుడు మెడేసుకోకూడదండి. మెడకేసుకోకూడదు. మన పాము అయితే ఓకే. మనది గాని పాము మెడనేసుకుంటే అది ఈశ్వరుడిని కూడా వదిలిపెట్టదు. సో మనకెందుకండి. నైస్. సో పాటలు, మాటలు గురించి మాట్లాడితే ఫస్ట్ మనం ఒకసారి కొంతసేపు మాటల వైపు వెళ్దాం. లైక్ అంటే 'మైఖేల్' మూవీ అనేది పెద్దగా దానికి ఆదరణ లభించకపోవడం అనేది మీకు తెలుసు. తెలుసు. అయినప్పటికీ కూడా ఆ మూవీ చూసిన తర్వాత ఎవరైనా గానీ అబ్బా! భలే ఉన్నాయి డైలాగ్స్ అనుకుంటారు. ఎట్ ది సేమ్ టైమ్ అన్నిటికంటే లైక్ ఇప్పుడు ప్రెజెంట్ అంటే ఎన్నో మూవీస్‌కి మీరలా ఇచ్చారు. సో ఇచ్చిన కొన్ని మూవీస్ నేమ్స్ చెప్తారా? అంటే నా మొదటి సినిమా వచ్చేసి 'ఎస్‌వై నో ఎగ్జిట్' అండి. హ్మ్. దానికి నేను మాటలు, పాటలు రాశాను. సన్నీ కొమ్మాలపాటి గారని యాహ్! చెప్పేసి సన్నీ కొమ్మాలపాటి గారు నాకు అవకాశం ఇచ్చారు. నేను వచ్చిన వెరీ రీసెంట్ టైమ్స్‌లో ఇచ్చారు ఆయన నాకు. ఐ వుడ్ లైక్ టు థాంక్ హిమ్ రైట్ నౌ. యాహ్! ఈ సందర్భంగా ఐ వుడ్ లైక్ టు థాంక్ హిమ్. హ్మ్. ఆ తర్వాత నేను రాసిన రెండో సినిమా వచ్చేసి 'మైఖేల్.' హ్మ్. 'మైఖేల్' రాస్తున్నప్పుడే మన రాకేష్ ఉప్పలపాటి గారని చెప్పేసి 'నేను స్టూడెంట్ సార్' అని ఒక సినిమా తీశారు. యెస్. యెస్. మన బెల్లంకొండ గణేష్ గారు. హ్మ్. ఆ సినిమాకి నేను మాటలు రాస్తున్నాను. 'నేను హ్మ్. స్టూడెంట్ సార్' అనే సినిమాకి. అదే సందర్భంలో అదే టైంలో సైమల్టేనియస్‌గా 'హిడింబా'కి కూడా పనిచేస్తున్నాను. హ్మ్. 'హిడింబా'కి కూడా 'హిడింబా'. సినిమాకి యెస్. మాటలు యెస్. రాస్తున్నాను. మంచి మూవీ కదా! 'హిడింబా' కూడా చాలా మంచి యెస్. సినిమా అశ్విన్ గారిది. హ్మ్. అలా అలాంటి సినిమాలకు రాశాను. సో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నప్పుడు 'అఖండ' గానివ్వండి, ఇప్పుడు వస్తున్నటువంటి 'అఖండ 2' గానివ్వండి. సో ఇలా కొన్ని స్క్రిప్ట్‌లకు కూడా పనిచేయటం. హ్మ్. ఇప్పుడు 'నాగబంధం' లాంటి సినిమాలు రాస్తుండటం. 'హైందవ' లాంటి సినిమాలు రాస్తుంటాం. సో బై గాడ్ గ్రేస్ ఇప్పుడు చాలా చక్కని విషయం ఏంటంటే ఇప్పుడు రీసెంట్‌గా 'మోహన్ లాల్' గారికి రాస్తున్నాను. వావ్! 'మోహన్ లాల్' గారి 'వృషభ' సినిమా వస్తా ఉంది. హ్మ్. 'వృషభ' సినిమాకి మాటలు, పాటలు రాస్తా ఉన్నాను. ఓకే. సో అలా ప్రస్థానం అలా జరుగుతా ఉందండి. రైట్. సో ఎలా ఉండబోతుంది? అంటే ఆల్రెడీ 'అఖండ' అనేది మేము చూసాము. చాలా ఎంజాయ్ చేసాము. అసలు ఒకటే మూవీ అన్నట్లు ఉంటది మూవీ అది. అండ్ ఈవెన్ డైలాగ్స్ ఆల్సో. సో అందులో మీ పాత్ర కూడా ఉందని మాకు తెలుసు. ఎట్ ది సేమ్ టైమ్ 'అఖండ 2'కి మీరెంత వర్క్ చేశారు అన్నది మాకు తెలుసు. అండ్ కొన్ని సందర్భాల్లో కొంతమంది వేరే వాళ్ళు చెప్పడం కూడా మేము విన్నాము. ఎలా ఉండబోతుంది 'అఖండ 2'? 'అఖండ 2' అంటే ఒకటే మాట చెప్పొచ్చండి. ఈశ్వరుడి మీద శ్రీ మహావిష్ణువుకి ఎంత ప్రేమ ఉంటదో, ఈ సినిమా మీద అంత ప్రేమతోటి అందరూ పనిచేశారండి. ఓకే. ఎందుకంటే ఈ 'శివాయ విష్ణు రూపాయ శివహే' అంటారు. అంటే ప్రతి ఒక్కరిలోనూ ఈశ్వరుడు పూని చేయించాడు ఈ సినిమా 'అఖండ 2'. నైస్. ఇది మనుషులుగా ఎవరు చేసింది కాదండి. హ్మ్. అందరిలోనూ ఈశ్వరుడే పూని చేయించిన సినిమా. హ్మ్. అంటే డైరెక్టర్ గారి గురించి మనందరికీ తెలిసిన విషయమే. డైరెక్టర్ గారు ఏదైనా ఒక చెప్పాలనుకున్న విషయాన్ని చాలా బలంగా చెప్తారు. చాలా బలంగా చెప్తారు. ఈ సినిమాలో కూడా చాలా చాలా అద్భుతంగా కుదిరాయి అన్నీ.
అన్నీ కూడా చాలా అద్భుతంగా కుదిరాయి. నాకు తెలిసినంత వరకు అయితే అంటే ఈ ఈ ఈ సంవత్సరంలో చాలా చెప్పుకోదగ్గ సినిమా అవుతుందండి. యాహ్! ఈ ఇయర్ రిలీజ్‌కి ఉంది కదా ఆల్రెడీ. చాలా చెప్పుకోదగ్గ సినిమా. అందులో మీరు ఇంకొంచెం మిగతా టైం కంటే కూడా ఇక్కడ ఇంకొంచెం ప్రేమించి రాసినట్టున్నారు డైలాగ్స్ అంతా కూడా. అలా అని కాదండి. అంటే అవకాశం బికాజ్ ఏంటంటే ఇటు చూస్తేనేమో మీ గురువు గారు బోయపాటి గారు అండ్ అటు చూస్తేనేమో మీ మీ ఫేవరెట్ హీరో ఉన్నారు. సో మేబీ ఈ కాంబినేషన్ అనేది రియల్లీ మీకు చాలా ఇష్టమైన కాంబినేషన్ కదా. సో ఏదైనా ప్రత్యేకత ఉందా చెప్పేసి అడుగుతున్నాను అందుకే. అంటే ఏం లేదండి. ఇప్పుడు బోయపాటి గారు అనే వారు నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చి నాకు ఇంతటి స్థానాన్ని ఇచ్చారు. సో ఆయన ఒక అవకాశం ఇచ్చినప్పుడు అందరిది డెఫినెట్గా ఏ సినిమా అయినా అలాగే ప్రయత్నిస్తాము. దీంట్లో ఏంటంటే ఆ ప్రయత్నించడానికి ఎక్కువ దూరం ప్రయాణం చేసే అవకాశం ఉంది ఈ సినిమాలో. ఓకే. సో ప్రయాణం ఎక్కువ ఉండటం వల్ల ఫలితం కూడా ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది డెఫినెట్గా. చాలా బాగా కుదిరిందండి. నేను చెప్తున్నాను కదా, చాలా కాలం మాట్లాడుకునే సినిమా అవుతుందండి. అది మాత్రం నేను ఘంటాపదంగా చెప్పలేదు. ఆల్రెడీ అప్పుడొచ్చిన అఖండ గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ఈ అఖండ గురించి ఇంకెంతకాలం మాట్లాడుకుంటాం అనేది చూడాలి. అదండి సీక్వెల్ ఎప్పుడు కూడా సీక్వెల్ ఇంకొక మెట్టు ఎక్కే విధంగా ఉండాలంటారు కదండి. ఈ Yes. సినిమా 10 మెట్లు ఎక్కిన పైన ఉంటుందండి. Wow. చాలా బాగా కుదిరింది. సో డైలాగ్స్ అంతా కూడా వండర్ఫుల్ గా ఇచ్చానని చెప్తారు. నేను ఒక్కడనేమి ఇవ్వలేదండి. నేను ఒక్కడనేమి ఇవ్వలేదు. కానీ అంటే ఎలా ఉంటుందంటే అండి, అందరం కలిసి సమిష్టి కృషి ఇందులో ఎలా ఉంటుందంటే, సమిష్టిగా అందరం కలిసి పనిచేసాం. సమిష్టిగా నేను సైతం ఇందాక చెప్పినట్టు నేను సైతం ప్రపంచాగ్నికి అన్నట్లు మన ప్రయత్నం మనం ఖచ్చితంగా చేసాం. డెఫినెట్గా నిలబడిపోయే మాటలు అయితే వింటారండి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.